ఎండలు మండిపోతున్నాయి. మాడు పగిలిపోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా పెరిగిన ఎండలతో జనం అల్లాడిపోతున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 44 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో మరింత తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మొన్నటి వరకు మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురిశాయి. అయితే మళ్ళీ ఒక్కసారిగా గత 2-3 రోజుల నుంచి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో బయటకు రావాలంటేనే జనాలు బెంబేలెత్తిపోవాల్సినటువంటి పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. ఇటు హైదరాబాద్లో చూసుకున్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్న దాదాపు 40 నుంచి 44-45 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే మనకు నమోదవుతున్నాయి. ఇక రోహిణి కార్తె ఎంటర్ అయిందంటే మనకు రోళ్లు పగిలేలాగా ఎండలు కూడా ఉంటాయనే నానుడి అయితే ప్రాచుర్యంలో ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే మనకు మే చివరి వారంలో చూసుకున్నట్లయితే కూడా రోహిణి కార్తె మనకు ఎంటర్ అయిపోయింది. ఈ సమయంలో సాధారణం కంటే కూడా అత్యధికంగా ఉష్ణోగ్రతలు అయితే మనకు నమోదవుతూ ఉంటాయి. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే కూడా 42 నుంచి 46 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. ఇక అత్యధికంగా మనం చూసుకున్నట్లయితే కూడా మంచిర్యాలలో కూడా మనకు దాదాపు 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి. ఇక రానున్న 2-3 రోజులలో చూసుకుంటే ప్రస్తుతం ఏవైతే ఉష్ణోగ్రతలు మనకు రికార్డ్ అవుతున్నాయో దానికంటే దాదాపు 2-3 డిగ్రీల అత్యధిక డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కూడా ఉన్నట్లుగా వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించడం కూడా జరిగింది. అయితే నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం అయితే చురుగ్గా కదులుతున్నాయి. మరో 2-3 రోజుల్లో మనకు కేరళలో ప్రవేశించే అవకాశం కూడా ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ఇక చూసుకున్నట్లయితే కూడా మనకు జూన్ 7 నుంచి 10 తేదీల లోపు కూడా ఇటు తెలంగాణలోకి ఎంటర్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉన్నట్లుగా తెలిపింది. కానీ ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే కూడా ఎండలైతే బీభత్సంగా ఉన్నాయి. ముఖ్యంగా ఉదయం 8 గంటలకే మనకు చూసుకున్నట్లయితే కూడా ఇటు హైదరాబాద్తో పాటు జిల్లాలలో కూడా దాదాపు 39 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇక వాతావరణ శాఖ ఈరోజు ఉదయం రిలీజ్ చేసినటువంటి మ్యాప్ను కూడా మనం ఒకసారి గమనించినట్లయితే కూడా ఈరోజు ఉదయం 8:30కే మనకు ఆదిలాబాద్లో 43.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవడం జరిగింది. అదేవిధంగా మెదక్లో చూసుకుంటే 41.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు, ఇక హకీంపేట్లో 38.2, భద్రాచలంలో 41.8. ఇక హైదరాబాద్లో చూసుకుంటే ఇటు మనకు పటాన్ చెరువులో 40.2 డిగ్రీలు, రాజేంద్ర నగర్లో 40 డిగ్రీలు. అంటే ఇవన్నీ కూడా మనకి రెడ్ జోన్లో ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది. ఇక ఎల్లో అలర్ట్స్కి వచ్చేసి మనకు హయత్ నగర్, హైదరాబాద్లో బేగంపేట్ హయత్ నగర్కి ఇవ్వడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే రామగుండం, అదేవిధంగా ఇటు హనంకొండ, నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ ఇవి కూడా అంటే హైదరాబాద్తో కలుపుకొని ఈ జిల్లాలు కూడా మనకు ఎల్లో అలర్ట్స్ కూడా వాతావరణ శాఖ అయితే ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కూడా గత కొన్ని రోజులుగా మనకు ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్రంలో అంటే ఉత్తర కాకుండా మనకి ఇటు దక్షిణ తూర్పు జిల్లాలో ఇటువైపు చూసుకున్నట్లయితే కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురవడం జరిగింది. సో అకస్మాత్తుగా అప్పుడు కురిసినటువంటి వర్షాలతో కూడా కొంచెం చల్లదనం అదంతా వచ్చి కూడా ఈ మండుతున్న ఎండల నుంచి జనం అయితే ఉపశమనం పొందారని చెప్పుకోవచ్చు. ఇక ఒక్కసారిగా పెరిగినటువంటి గరిష్ట ఉష్ణోగ్రతలతో కూడా బయటకు వచ్చినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఇటు వైద్యులు అదేవిధంగా వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక ఉదయం 8-9 గంటలకే బయటికి రావాలంటేనే మనకు మాడు పగిలిపోయేలాగా కూడా ఎండలు మండిపోతున్నాయి. సో బయటికి వచ్చినప్పుడైతే నగరవాసులు తగు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. ఇటు నిమ్మరసం కానీ కొబ్బరి బొండాలు కానీ ఈ పానీయాలు అయితే తీసుకోవడం కూడా జరుగుతుంది. దీంతో పాటుగా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ముఖ్యంగా పెద్దలు అదేవిధంగా చిన్నపిల్లలు బయటకు రాకుండా ఉంటేనే మంచిదని, అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని కూడా వైద్యులు ఇప్పటికే సూచనలు అయితే జారీ చేయడం జరిగింది. ఇక వాతావరణ శాఖ అధికారులు కూడా అన్ని శాఖల అధికారులతోటి సమన్వయమై దీని మీద ఎల్లో అలర్ట్స్ ఇచ్చిన నేపథ్యంలో కూడా ఆయా జిల్లాలకు అదేవిధంగా జిల్లాలలోని అధికారులకు కూడా దీని మీద ఎప్పటికప్పుడు కూడా వాళ్ళు కమ్యూనికేట్ అవుతున్నట్టుగా కూడా చెప్తున్నారు. సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కూడా దాదాపు మనకు జూన్ 8 వరకు కూడా ఇవే పరిస్థితులు కొనసాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక రానున్న 2-3 రోజుల పాటు కూడా దాదాపు ఇప్పుడు ఏవైతే మనకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయో వాటికంటే 2-3 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నాయి. గత 10 ఏళ్లలో చూసుకున్నట్లయితే 2024లో ఈ సంవత్సరం మనం 10 ఏళ్ల తర్వాత మళ్ళీ అత్యధికంగా ఉష్ణోగ్రతలు చూస్తున్నాము. హైదరాబాద్లో అయితే ఎప్పుడూ లేనంతగా మనకు 39 నుంచి దాదాపు 42-43 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లాలలోని మండలాలలో మనకు అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో చాలా మంది ఇప్పటికే వడదెబ్బ తగిలి కూడా మృత్యువాత పడినటువంటి సందర్భాలు అయితే మనం చూసాము. ఇక ప్రస్తుతం మనం చూసినట్లయితే కూడా మరింత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. ఇక వైద్యులు అదేవిధంగా వాతావరణ శాఖ అధికారులు కూడా ఈ నేపథ్యంలో
నేపథ్యంలోనే ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తున్నారు. ఇప్పుడు జర్నలిస్ట్ హరితో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్.